నేను చేసే వీడియోస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో రావడానికి ఈ గంట కొట్టండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఓకే, ఫస్ట్ శ్లోకం పాడేసుకున్నాం. లెట్స్. సో నేను లైవ్లో ఉన్నానో లేదో కూడా తెలియట్లేదు. గ్రేట్, అవర్ ఫస్ట్ లిసనర్ చందు ద గ్రేట్. విచ్ బంగారు కొండ కామెంట్స్ ఫస్ట్. హాయ్ హాయ్ హలో హాయ్ హాయ్ బ్రో, తిన్నావా? పిచ్చి ఫాస్ట్గా అయినా సరే లైట్ అయిపోయింది. అన్ఇంపార్టెంట్ అనుకుంటా, చికెన్ కాదు. గరుడ పురాణం నెక్స్ట్ ఎపిసోడ్ వెన్, తొందరలో. ఫేవరెట్ హారర్ మూవీయా? చాలా ఉన్నాయి బ్రో, చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి మేబీ నా ఫేవరెట్ ఆక్యులస్ అండ్ రీసెంట్గా చూసిన ఈడెన్ లేక్. లెట్ మీ స్టార్ట్ ద స్టోరీ. హాయ్ ప్రజలారా, లెట్స్ స్టార్ట్ అవర్ స్టోరీ. ఈ స్టోరీ నాకు పంపింది సునీల జీ. ఇది తన సీనియర్ లైఫ్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్. ఈ స్టోరీ ఒక ఫీమేల్ పర్స్పెక్టివ్లో చెప్పబడుతుంది. మేము ఇప్పుడు చదువుతున్న కాలేజ్ దగ్గరలో ఒక శ్మశానం ఉంది. ఫస్ట్లో ఆ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు నాకు ఆ శ్మశానం గురించి కానీ ఆ కాలేజ్ గురించి కానీ సరిగ్గా తెలీదు. నార్మల్గానే జాయిన్ అయ్యాను. అది ఉమెన్స్ కాలేజ్ అవ్వడం వల్ల కాలేజ్లో కూడా పెద్దగా ఎవరు ఉండేవారు కాదు. మా క్లాస్ 3rd ఫ్లోర్లో ఉంటుంది. మా క్లాస్లో మొత్తం 8 మంది. ఆ ఫ్లోర్లో ఉండేది మా 8 మందే. సో మేము చాలా లోన్లీగా ఫీల్ అయ్యేవాళ్ళం. నాకు తర్వాత కాలేజ్ దగ్గరలో శ్మశానం ఉందని తెలిసింది. ఆ శ్మశానం మా కారిడార్ నుంచి చూస్తే బాగా కనపడుతుంది. దాని గురించి చెప్పిన ఫస్ట్ రోజు అందరూ ఏవేవో కథలు చెప్పారు. దెయ్యం, భూతం. ఒక్కోసారి ఇలాంటివి మొదలెడితే ఇంకా ఆగవు. ఎవరో ఒకరు ఏదో ఒక కథ చెప్తూనే ఉంటారు. నేను పెద్దగా పట్టించుకోలేదు, ఎందుకంటే నాకు లైఫ్లో అలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ జరగలేదు. ఒకరోజు బుక్స్ కోసం లైబ్రరీకి వెళ్ళాల్సి వచ్చింది. కొత్త బుక్స్ అన్నీ ఒక స్టోర్లో ఒక గదిలో పెట్టేవారు. కొత్త బుక్స్ అన్నీ స్టోర్ చేసే గది ఓపెన్లో ఉంది. నేను డోర్ దగ్గరికి వెళ్ళి క్లోజ్ చేస్తున్న కిటికీలోంచి తక్కువ వెలుతురు వస్తుంది. 2 షెల్ఫ్ల వెనకాల లైబ్రేరియన్ వెనక్కి తిరిగి నుంచునుంది. మేడం మేడం ఎంత పిలిచినా పలకటం లేదు. నేను లోపలికి వెళ్దామా అనుకున్నప్పుడు మా లైబ్రేరియన్ ఏంటి ఇక్కడ ఉన్నావు అని నా వెనక నుంచి వచ్చి ఆ డోర్స్ క్లోజ్ చేసి వెళ్ళిపోయింది. నాకు చాలా భయం వేసింది. లైబ్రేరియన్ బయట ఉంటే ఆ లోపల నాకు కనిపించింది ఎవరు? నేను చూసింది దెయ్యాన్నని జరిగిన విషయం ఫ్రెండ్స్కి చెప్తే ఫ్రెండ్స్ కూడా భయపడ్డారు. కొన్ని రోజులు గడిచాక మా కాలేజ్ ఫెస్ట్ స్టార్ట్ అయింది. టైం అప్పటికే నైట్ 9. ఫెస్ట్ తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. నేను స్కూటీ మీద వెళ్తున్నా. మా కాలేజ్ రోడ్ ఏవో కన్స్ట్రక్షన్స్ ప్రాబ్లం వల్ల అస్సలు సరిగ్గా లేదు. వెనక నుంచి ఇంకో రోడ్ ఉండడం వల్ల నేను ఆ రోడ్లో వెళ్ళాల్సి వచ్చింది. ఆ రోడ్ ఆ శ్మశానం ఉన్న రోడ్. నేను భయంగానే వెళ్తున్నా. ఇంతలో ఆ శ్మశానం దగ్గర ఎవరో అమ్మాయి నుంచి లిఫ్ట్ అడుగుతుంది. నైట్ కదా, పోన్లే మా అలాగే ఫెస్ట్కి వచ్చిన అమ్మాయి అనుకుని నేను తన ముందు బండి ఆపాను. భయంగానే ఎక్కండి అని చెప్పా. చీకటిగా ఉండడం వల్ల తను ఎవరో ఎలా ఉందో నాకు కనపడడం లేదు. లైట్గా కనిపిస్తున్న చేతులు, డ్రెస్ ఒక్కటే కనిపిస్తున్నాయి. దారంతా నేనేం మాట్లాడలేదు. రోడ్ చివరికి రాగానే తనని దిగమని చెప్పా. కానీ ఆ అమ్మాయి నేను దిగను, నేను నీతోనే వస్తా అని అంటుంది. నాకు చాలా భయం వేసింది. కోపంగా తనని దిగు అని గట్టిగా అరిచాను. తన స్కూటీ దిగింది. ఒక్కసారిగా నా వెన్నులో వణుకు పుట్టింది. ఎందుకంటే నా స్కూటీ నుండి దిగినప్పుడు తన అమ్మాయిలా లేదు, ఒక పండు ముసలావిడిలా ఉంది. గూనితో పూర్తిగా వంగిపోయింది. తలపైకెత్తి ఆవిడ మొహం చూసే ధైర్యం కూడా నాకు చాలేదు. నేను ఇంకా వెనక్కి కూడా తిరగకుండా
అక్కడ నుండి వెళ్ళిపోయాను. అప్పటి నుండి ఆ రూట్లో వెళ్ళడమే మానేసా. ఆ శ్మశానానికి చెందిన కథలు ఇంకా ఇంకా ఎక్కువైపోయాయి. చిప్ చిప్ టాడా, చిప్ చిప్ టాడా, చిప్ చిప్ టాడా, చిప్ చిప్ టాడా. ఓ మై గాడ్, ఫస్ట్ టైం లైవ్లో చెప్పడం కొంచెం కష్టంగానే ఉంది. అండ్ ఈ పక్కన పనికిమాల గోల్ కూడా ఎక్కువగానే ఉంది. మీ దగ్గర ఏమైనా క్వశ్చన్లు ఉంటే అడగండి. కమాన్ కమాన్. ఐ స్టిల్ హ్యావ్ వన్ మోర్ స్టోరీ టు గో. ఇంకో స్టోరీ చెప్పాలనుకున్నా. టెల్ మీ యువర్ డీపెస్ట్ సీక్రెట్ దట్ యూ హ్యావ్ నెవర్ షేర్డ్ ఇట్ విత్ ఎనీ వన్. బీ ఆనెస్ట్. సీక్రెట్లు అనేది ఇలా లైవ్లో చెప్పుకొని అది ఇలా లైక్ సీక్రెట్ నీకు పర్సనల్గా చెప్తా. కింగ్ చంద్రహాస్. ఓకే, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద స్టోరీ. ఇది మా తాతయ్య అమ్మమ్మల జీవితంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్. మా నాన్నగారు చిన్నప్పుడు జరిగిన సంఘటన ఈ ఛానల్ గురించి తెలిసాక నాకు చెప్పారు. మా తాతయ్య అప్పట్లోనే బీఫార్మసీ చదివారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం అనే ఒక ఊరిలో గవర్నమెంట్ హాస్పిటల్లో కాంపౌండర్గా పనిచేసేవాళ్ళు. తాతయ్య ఆ హాస్పిటల్లో జాయిన్ అయ్యాక కొన్ని రోజులకి నరసింహరావు అనే ఒక పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆ పేషెంట్ని మా తాతయ్య గారే చూసుకున్నారు. ఆ పేషెంట్కి ఒక డిసీజ్ ఉండేది. సో ఆయనకి ప్రతిరోజు ఒకే టైంలో ఇంజెక్షన్ ఇవ్వాలి. మా తాతయ్య గారు ఆయన్ని బాగా చూసుకునేవారు. వాళ్ళిద్దరి మధ్య కొంచెం కొంచెం స్నేహం డెవలప్ అయింది. కొన్ని రోజుల తర్వాత పొలానికి సంబంధించిన కొన్ని పనులు ఉండడం వల్ల మా తాతయ్య వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. మా నాన్నమ్మ, మా నాన్న, మా అత్త, మా నాన్నమ్మ తప్ప ఇంట్లో ఉన్న వాళ్ళిద్దరు చిన్నపిల్లలే. వాళ్ళే ఉన్నారు. తాతయ్య అవుట్ ఆఫ్ టౌన్. టైం రాత్రి 11:30 అవుతుంది. ఎవరో మా నాన్నమ్మ ఇంటి తలుపు కొట్టారు. మా నాన్నమ్మ ఎవరు అని అడిగింది. ఆంజనేయులు గారు, ఆంజనేయులు గారు. అది తప్ప ఆయన ఇంకేం మాట్లాడలేదు. చాలాసేపు ఆ డోర్ దగ్గరే అరచి అరచి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి మా తాతగారు వచ్చారు. మా నాన్నమ్మ కంగారుగా, ఏమండి మీ పేషెంట్ ఎవరో వచ్చాడు, చాలాసేపు తలుపు కొట్టి కొట్టి వెళ్ళిపోయాడు. కానీ మా తాతయ్య ఏం మాట్లాడలేదు. మా తాతయ్య ఇంట్లో లేని సందర్భాల్లోనే ఆ పేషెంట్ వచ్చి తలుపు కొట్టి ఏడుస్తూనే ఉండేవాడు. ఆంజనేయులు గారు తలుపు తీయండి, నొప్పి వస్తుందండి, ఇంజెక్షన్ చేయండి ఆంజనేయులు గారు అని ఏడ్చేవాడు. అలా రోజు జరుగుతుండడంతో మా నాన్నమ్మ బాగా భయపడేవారు. సడన్గా నెక్స్ట్ రోజు తాతయ్య అందరినీ గుడికి తీసుకెళ్ళి చాలా పూజలు చేయించి ఇంటికి శాంతి చేయించారు. అప్పటి నుండి నరసింహరావు రాత్రులు తలుపు కొట్టడం మానేశాడు. నానమ్మకి అర్థం కాక తాతయ్యని ఆ రోజు రాత్రి అడిగితే నరసింహరావు చనిపోయి 5 రోజులైందని, నువ్వు భయపడతావని నీకు చెప్పలేదు అని చెప్పారంట. దట్స్ ఇట్. ఉపేంద్ర రెడ్డి, నువ్వు ఒక్కడవే భయ్యా వినిపించట్లేదు 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 అన్నా. ఆసమ్ స్టోరీ అయితే అన్నా, థ్యాంక్ యూ. అట్లీస్ట్ నీకన్నా అర్థమైంది ఇది రియల్ స్టోరీ. ఎస్, మా డాడీ నాకు లాస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు, మా డాడీకి తెలియదు నేను ఒక ఛానల్ పెట్టానని, అది ఇలా మెయింటైన్ అవుతుందని. సో మా డాడీకి చెప్పినప్పుడు, నీ దగ్గర కూడా ఏమైనా ఉంటే చెప్పు డాడీ, ఛానల్లో చెప్తా అంటే, సో ఈ స్టోరీ చెప్పారు. ఇంకా చాలా చెప్పారు. సో లైక్ నేను యాక్చువల్గా ఈ లైవ్ లైక్ ఈ 6 మెంబర్స్ కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశా. సో సో మిగతా చెప్పకుండా వదిలేస్తున్నా, తర్వాత చూద్దాం. ఓకే, ఎవరైనా లైవ్ మిస్ అయితే సేమ్ వీడియో యూట్యూబ్లో మళ్ళీ పోస్ట్ చేస్తా. ట్రీ మూవీ అవుతా ఎయిర్ వస్తలాదా, ఎయిర్ వస్తా ట్రీ మూవీ అవుతుందా? ఒక్క ముక్క అర్థం కాలేదు భయ్యా. బ్రో ప్లీజ్ మేక్ పోస్ట్ సంథింగ్ లైక్ నెవర్ లిసన్ బట్ వన్స్ అగైన్ యువర్ సూపర్వైజ్. థ్యాంక్ యూ సో మచ్ సంజీవని రాకేష్ కుమార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో ఎప్పుడు అప్డేట్ చేస్తారా భాయ్? వీఆర్ వెయిటింగ్. నెక్స్ట్ వీడియో మండే. సారీ, నా లైవ్ నేనే చూసుకుంటూ మాట్లాడడం మానేశాను.
టైం అయిపోయింది. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.